రాష్ట్రంలో కూటమి పాలనలో సూపర్ 6 పథకాలు సూపర్ ఫ్లాప్ పథకాలు అయ్యాయి. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్తో ఇది తేలిపోయింది. సూపర్ 6 పథకాల్లో కొన్నింటికి బడ్జెట్ కేటాయింపులే లేవు, మరికొన్నింటికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ అరకొర మాత్రమే. ప్రత్యేకించి యువతకు తీవ్ర మోసం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. సూపర్ 6 పథకాల్లో ప్రధానంగా నిరుద్యోగ భృతి కింద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు పైసా ఇవ్వలేదు. కనీసము ఈ ఆర్థిక సంవత్సరంలో రాబో నెలలకైనా సరే ఇస్తారనుకుంటే బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించలేదు, కేటాయింపే లేదు. ఓవరాల్గానే యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు బడ్జెట్ కేటాయింపులు 322 కోట్ల రూపాయలు. 2,94,000 కోట్ల రూపాయల బడ్జెట్లో యువతకు కేటాయించింది కేవలం 322 కోట్ల రూపాయలు. రాబో రోజుల్లో యువత క్రోధాగ్నికి చంద్రబాబు ప్రభుత్వం గురిగాక తప్పదు. నెక్స్ట్, మహిళలను మోసం చేసింది. మహాలక్ష్మి పథకం కింద 19 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉండే మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని సూపర్ 6 హామీల్లో ఉంది. బడ్జెట్లో దీని గురించి ప్రస్తావనే లేదు, పైసా కేటాయించలేదు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి చేస్తామంటున్నారు కానీ చేసింది లేదు, కేటాయింపులు లేవు. ఎప్పటి నుండి చేస్తామని కూడా బడ్జెట్లో చెప్పలేదు. ఆ విధంగా మహిళలను నమ్మించి మోసగించింది. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, దాని ప్రస్తావన లేదు. ఆ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను మోసం చేయడం జరిగింది. తల్లికి వందనం పథకం కింద సంవత్సరానికి 12,600 కోట్ల రూపాయలు కావాలి, కానీ బడ్జెట్ కేటాయింపులు 5,387 కోట్ల రూపాయలు. అది కూడా బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల నుండి నిధుల మళ్లింపు. ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద 10,717 కోట్ల రూపాయలు కావాల్సింటే కేటాయించింది బడ్జెట్లో 4,500 కోట్ల రూపాయలు. దీన్ని బట్టి అన్నదాత సుఖీభవ పథకం అన్నదాత దుఃఖీభవ పథకంగా తయారవుతుంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ సంబంధించి అంటే విద్యా దీవెన, వసతి దీవెన సంబంధించి ప్రస్తావనే లేదు, కేటాయింపులే లేవు. కానీ అప్పుల్లో మాత్రం ఆల్ టైమ్ రికార్డ్. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో అప్పు చేయబోయే అప్పు 91,443 కోట్ల రూపాయలు. కానీ ఓవరాల్గా టీడీపీ కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి నమ్మించి మోసగించడం జరిగింది. పెనం మీద నుండి పొయ్యిలో పట్టట్టు తయారైంది పాలన. ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ చూస్తామా, వైకాపా పార్టీ, అది కట్టుకోను చాలదు, కప్పుకోను చాలదు. అధికార పార్టీగా అనిపిటని ప్రజలు ఓడించారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా కూడా పనికిరామని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. అటు అధికార పార్టీకి పనికిరాదు, ప్రతిపక్ష పార్టీకి పనికిరాదు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్రం బాగుపడాలన్నా, ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా, ఇంటింటా సౌభాగ్యం వెళ్ళి విరియాలన్నా అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.